ఆదిత్య యేషాం భూతానాం అధిపతి అంటూ ఐతిరేయ బ్రాహ్మణం వేదములు చెప్పబడుతున్నటువంటి వాక్యం ఇక్కడ. అంటే సర్వభూతములకు అధిపతి అయిన వాడిని ఆదిత్యుడు అంటారు అన్నారు ఇక్కడ. సర్వభూతములకు అధిపతి అయిన వాడు భగవానుడేగా, ఆయనకు ఆదిత్యనామం ఈ విధంగా చెప్పబడుతుంది. కనుక ఇది అత్యంత శక్తివంతమైన నామం అండి. శ్రీ ఆదిత్యాయ నమః అనుకుంటే చాలు. ఆదిత్యాయ నమః కొన్ని మంత్రములు ఉన్న సూర్యనామాల్లో అత్యంత ఉత్కృష్టం ఇది. అంటే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ నమః ఇదొక మంత్రం. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ నమో నమః ఇదొక్కటి స్వామిని చూసి అనుకోగలిగిన చాలండి. పైగా అఖండమైన తేజస్సుని అర్థంలో ఆదిత్యం వాడారు, అన్నప్రదాత అని అర్థంలో వాడారు కనుక అన్నం అంటే ఐశ్వర్యం అని అర్థం. ఆదిత్యనామం పలకడం వల్ల ఆయుర్వృద్ధి జరుగుతుంది, పైగా శత్రువులపై జయం లభిస్తుంది. కనుకనే ఆ సమయంలో అదే ఇచ్చాడు ఆదిత్య ఉదయం అనే పేరుతో అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి. సర్వాభీష్ట సిద్ధి ఇవ్వగలిగే శబ్దం అది. కనుక ఇందులో అది మంత్రం, ఇది నామములని మంత్రములు. అది ఆదిత్యాయ నమః నమస్కారం చేస్తూ